హలో అండి, అందరు బాగున్నారా? మేము టీటీడీ టెంపుల్కి వెళ్ళాం, జూబ్లీ హిల్స్. మేము మా పింకీ వాళ్ళ ఇంటికా నుంచి వెళ్ళాం, వారసుగూడెం నుంచి. అసలు టీటీడీకి వెళ్ళాలని ఏ బస్సు ఎక్కాలి, ఎట్లా పోవాలని మాకు ఏది తెలియదు. మేము బస్ స్టాండ్కి వెళ్ళంగానే మాకు ఫిలిం సిటీ బస్సు అనేది కనిపించింది, అందులో ఎక్కినాం. మరి అది పోతుంది అన్నట్టు చెప్పినారు. సరేలే అని ఎక్కి కూర్చున్నాం. కండక్టర్ని అడిగితే టీటీడీ టెంపుల్కి వెళ్ళాలి అంటే అక్కడ ప్యాసింజర్లు ఏమన్నారు అని అంటే, టీటీడీ టెంపుల్స్ అని అంటే ఇంకా వేరే సైడ్ కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. మేము మళ్ళీ అడిగితే నేను చెప్తామా, మీరు కూర్చోండి అని చెప్పేసి అన్నాడు. మా ముందు వాళ్ళని కూడా అడిగినాం, టీటీడీ వెళ్ళాలి ఎక్కడ దిగాలి అని చెప్తే వాళ్ళు అన్నారు ఒక స్టాప్ చెప్తే అక్కడ దిగండి అని అంటే మేము అందరం లేచినాం దిగదామని. అంటే కండక్టర్ని లేదమ్మా ఇక్కడ కూర్చొని నేను చెప్తా అని చెప్పి, సరేలే చెప్తాడు కదా అని చెప్పేసి అలానే కూర్చున్నాం. పాపం కరెక్ట్ టీటీడీ టెంపుల్ ఇట్లా మనం ఎక్కే దగ్గరనే దింపిండు. అక్కడ నుంచి ఆటోలు వెళ్ళొచ్చు కానీ మాకు తెలియదు కదా దగ్గరే అని చెప్పేసి అని అంటే సరేలే నడుచుకుంటూ వెళ్ళాం. అపోలో జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి ముందే ఉంటుంది అన్నట్టు. ఎవరు వెళ్ళినా అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ అని చెప్తే డైరెక్ట్ టీటీడీ వెళ్ళిపోతాం మనం. టెంపుల్ అయితే దొరికింది కానీ మా పింకీని మా మమ్మీ ఏమన్నారు, టిఫినే వేసి వచ్చినాం, భోజనం అన్నం తిందాము అని అంటే మాత్రం వద్దాను, అక్కడ భోజనాలు పెడతారని. సరే మరి చూద్దాం పా అని, ఉంటుంది ఎట్లా భోజనాలు పెడతారని చెప్పిన. క్యూ లైన్ చూడండి, ఆ భోజనాలకి ఎంత లైన్ ఉందో. అనుకున్నాం ఇక భోజనాలు దొరికినట్టే ఉన్నాయి మనకు అని. కానీ దేవుని దయ వల్ల మంచిగా ఇది లోపట ఆ టెంపుల్ లోపట ఉండి సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది. లోపల వీడియో తీద్దామని మొబైల్ ఆన్ చేసినా కానీ నో, పంతులు అన్నాడు నో అనగానే ఆయనతో క్లోజ్ వచ్చేసిన. ప్రసాదాలు కూడా ఎంత మంచిగా ఉంది. బెల్లమన్నం మా పింకి తింటుందో, బెల్లపన్నం బాగుంది. బెల్లపన్నం మంచిగా నెయ్యి వేసి మంచిగా ఉంది ప్రసాదం. టెంపుల్ కూడా మంచిగా పీస్ఫుల్ ఉంది. మాకు తిరుపతి లడ్డూలు దొరకలేదు. వాళ్ళని అడిగితే 2 o'clock ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. అప్పటికే మాకు లేట్ అయిపోయింది. మేము మార్నింగ్ 10కి అట్లా టిఫిన్ చేసి బయలుదేరాం. సేమ్ తిరుపతిలో ఉన్నవే లడ్డూలు, అగరబత్తీలైన అగరబత్తి కౌంటర్ కూడా క్లోజ్ చేసిరు. ఇక్కడ పెద్దవాళ్ళకి మనకు టికెట్స్ ఇస్తుంది. మాకు ఇంకా అడిగింది టికెట్ ఇవ్వండి పిల్లలకు కూడా అంటే, పిల్లలకు లేదు మేడం ఓన్లీ పెద్దవాళ్ళకి అని చెప్పేసి అన్నారు. అంటే ఒకటే ప్లేట్లో పిల్లలు మనం తినాలి అంతే. 12 నుంచి స్టార్ట్ చేస్తారు టికెట్ ఇవ్వడంతో. అన్నదానం పెద్దవాళ్ళకి వెళ్ళి అన్నప్రసాదం తినొచ్చు మనకు. మేము పోయినప్పుడు పప్పుచారుతో రైస్ వేసిరు, పెరుగన్నం, దద్దోజనం, సిర అయితే సూపర్ ఉండే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు.